చంద్రబాబుకు వ్యతిరేకంగా నోరు మీద పని సిఐడి. గతంలో చంద్రబాబుకు బెయిల్‌ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ ఏశారు. ఏది వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు నాయుడు గారు 2023లో అరెస్ట్ అయితే అక్టోబర్‌లో, నవంబర్‌లో బెయిల్ వచ్చింది. ఆ బెయిల్ వచ్చిన దానిపైన ఏపీ ప్రభుత్వం ఎస్ఎల్‌పి ఏసింది సుప్రీంకోర్టులో. జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. స్పెషల్ లీవ్ పిటిషన్ ఏసింది. ఆ బెయిల్ రద్దు చేయాలి. ఆయన ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన నాయకుడు. మీడియా మేనేజ్మెంట్ ఉంది. సాక్షుల్ని ప్రభావితం చేస్తాడు. కేసు నిర్వీర్యం అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ బెయిల్‌ని క్యాన్సిల్ చేయండి అని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ ఏశారు. సరే అది వాయిదాలు పడుకుంటా నిన్న జరిగింది. ఈలోపు అనేక పరిణామాలు జరిగినాయి. ఎన్నికలొచ్చినాయి. ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు గెలిచారు. మళ్ళీ అక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డది. ఎన్‌డీఏ కూటమి కేంద్రంలో. చంద్రబాబు నాయుడు గారి పాత్ర కీలకంగా ఉంది అక్కడ. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టులో నిన్న ఆ బెయిల్ రద్దు పిటిషన్ పైన వాదన జరిగినాయి. ఏపీ ప్రభుత్వం తరపున ముఖిల్ రోహిత్‌గి హాజరయ్యారు. సిఐడి తరపున. ఇలా ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలు ఇంకా కొన్ని పత్రికల్లో చంద్రబాబుకు బిగ్ రిలీఫ్ వచ్చిందన్నారు. బిగ్ రిలీఫ్ అనరు దాన్ని. బిగ్ రిలీఫ్ అంటే ఉపశమనం. ఉపశమనం అంటే ఏంది? రిలీఫ్ ఎట్లా వస్తది? అంటే ప్రత్యర్థి లేని యుద్ధం జరిగిందాడ. ప్రత్యర్థి లేని యుద్ధంలో విజయం అంటూ ఉండదు ఇక. ప్రత్యర్థి లేనప్పుడు యుద్ధం ఎక్కడిది? యుద్ధంలో విజయం ఎక్కడిది? ఇక అట్లుంది ఈ కథ. ప్రత్యర్థి నోరు మెదిపేది లేదు. ప్రభుత్వం అంటే ఎవరిది ఇప్పుడు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎస్ఎల్‌పి ఏసిండు. ఆయన ఆధ్వర్యంలో ఆయనకు సంబంధించిన ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిఐడి ఏసింది. ఇయాల కూడా ఉన్నది సిఐడియే. కానీ ముఖ్యమంత్రి మారిండు. సిఐడి తరపునున్న అడ్వకేట్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేసే వ్యక్తి అక్కడ ఆయనే ముద్దాయి ఇయాల. చంద్రబాబు నాయుడు గారు. ఇక ఆయన తరపున ఎవరన్నా వాదిస్తారా వ్యతిరేకంగా? మనం ఆశించాలనా? ఆశించే పరిస్థితే లేదు. ఎందుకంటే మామూలుగానే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నా, బయటున్నా, లోపటున్నా జ్యుడిషియరీని అంటే జ్యుడిషియరీ వ్యవస్థ పైన పెద్ద పెద్ద సుప్రీంకోర్టు అడ్వకేట్లు ఆయనకి టచ్ ఉంటది. ఒక రకంగా జ్యుడిషియరీలో తొందరగా రిలీఫ్ తెచ్చుకునే అవకాశం ఉంది. ఇటు మీడియా మేనేజ్‌మెంటు, జ్యుడిషియరీ మేనేజ్‌మెంటు, అదేవిధంగా ఇండస్ట్రియల్ మేనేజ్‌మెంట్ ఆయన మేనేజ్‌మెంట్‌లో దిట్ట అనేది. అంటే తప్పించుకోవడంలో దిట్ట. తప్పుని కప్పిపుచ్చుకొని తప్పు నుంచి ఈజీగా బయటపడే ఒక నైపుణ్యం ఉన్న వ్యక్తి అనేది గతంలో చాలా విమర్శలున్నాయి. ఇక ఇయాల అధికారమే ఉండే. కుర్చీలనే కూర్చుండే. ఇక్కడ కుర్చీలో కూర్చుండే అక్కడ కుర్చీని నడిపించేది ఆయనే. ఏది కేంద్రంలో. ఇక ఆయనకి వ్యతిరేకంగా ఎవరు వాదనలు వినిపిస్తారు? ఆయన సింపుల్‌గా పోయిండు. సిఐడి తరపున అడ్వకేట్ పోయి, "ఏంది మీ వెర్షన్ చెప్పండి పిటిషన్ ఏశారుగా" అంటే, "లేదు సార్ బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం లేదు. మేము అప్పుడు ఏసినోంలే గాని, తర్వాత చార్జ్ షీట్ అంతా ఫైల్ అయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితోని మాకు పని లేదు. ఇన్వెస్టిగేషనే లేదు. అవసరం లేదు." ఒక రకంగా క్లీన్ చిట్ ఇచ్చినట్టు ముందే ఒప్పుకుండు. ఇక ఎవరైతే పిటిషన్ ఏశారో వాళ్ళు ఆయన అరెస్టు చేయొద్దు. బెయిల్ రద్దే అవసరం లేదు. ఆయనతోని మాకు ఇన్వెస్టిగేషనే అవసరం లేదు ఇప్పుడు అని చెప్పిన తర్వాత సుప్రీంకోర్ట్ ఏం చెప్పింది? పక్కన పెట్టేసింది. డి పిటిషను డిస్మిస్ చేసేసింది. దీనికి ఇలా పుంకాను నిన్నటి నుంచి బిగ్ రిలీఫ్ అంటే రిలీఫ్ ఎక్కడిదసలు? ఇప్పుడు అవతల ప్రత్యర్థే లేడు. ప్రత్యర్థి నుంచి దాటుండి, ప్రత్యర్థి నుంచి వాదనల నుండి ప్రత్యర్థి ఉన్నప్పుడు యుద్ధం ఉంటది. యుద్ధంలో విజయం ఉంటది. ఎవడో ఒకడు గెలవటం ఉంటది. ప్రత్యర్థే లేనప్పుడు ఏసిన పిటిషనరే నాకు అవసరమే లేదు ఆ పిటిషన్‌తోనన్నాక ఇంక అక్కడ రిలీఫ్ ఏం అవసరంలే. రిలీఫ్ అనరు దాన్ని. వాస్తవంగా ఎట్లుంటదంటే జ్యుడిషియరీలో ఒక జడ్జి గారు జడ్జిమెంట్ ఇయ్యాలి. బెంచ్‌కి ఒక కేసొచ్చింది. ఆ కేసు ఏసిన పిటిషనర్ తరఫున అడ్వకేటో, పిటిషనరో, వాళ్ళ బంధువో, లేపోతే ఆయన దగ్గర పనిచేసిన జూనియరో ఇట్లా ఉంటే, ఆ కేసు విచారణ నుంచి తప్పుకుంటారు వాళ్ళు. ఆ కేసు నా దగ్గర వద్దు వేరే దగ్గర ఏసుకోండి వేరే బెంచ్‌లో అని అంటే అదొక మొరాలిటీ అన్నట్టు. ఇయాల చంద్రబాబు నాయుడు గారు కూడా నిజంగానే మొరాలిటీ ఫాలో అయ్యుంటే, ఈ కేసు విషయంలో ముగిల్ రోహిత్‌నో ఇంకోళ్ళనో పెట్టి ఇన్‌ఫ్లుయెన్స్ చేయకుండా ఉండాల్సింది. చేసిండు అనిపిస్తుందాడ. ఎందుకంటే ఆయన డైరెక్ట్‌గా పోయి సరెండర్ అయినట్టు మాకు అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారిని విచారణ చేసే అవసరమే లేదు అని చెప్పినాక, ఇక చంద్రబాబు నాయుడు గారే చెప్పించుకున్నట్టు. సరే ఇయాల పవర్ ఉంది కాబట్టి చెప్పించుకోవచ్చు. కానీ నైతికత అనేది ఉంటది కదా! పవర్ ఉంది కాబట్టి చెప్పియొచ్చు. సుప్రీంకోర్టులో రిలీఫ్ దొరకవచ్చు. ఇయన్నీ ఉంటది గానీ నైతికత అనేది ఒక నైతిక విలువలు మొరాలిటీ అనేది ఒకటుంటది. ఆ మొరాలిటీ పరంగా ఫెయిల్ అయినట్టే చంద్రబాబు నాయుడు గారు. మోరల్ వాల్యూస్ పాటించలేదు. నేను చెప్పిన కదా! ఒక జడ్జి గారు వాళ్ళకి సంబంధించిన బంధువులో, వాళ్ళ సన్నిహితులో, ఫ్రెండ్సో లేకపోతే ఆయన దగ్గర గతంలో పనిచేసిన జూనియర్‌లో, అడ్వకేట్‌లో రకరకాల ఏదో ఒక కనెక్షన్ ఉంటే సింపుల్‌గా వద్దు అని చెప్తారు. అది మొరాలిటీ. అది ఎక్కడ చట్టంలో ఉండదు. ఎక్కడ చట్టంలో నువ్వు వాదించొద్దు, నువ్వు తీసుకోవద్దు ఆ కేసు అని ఉండదు. కానీ నైతిక విలువలు పాటించేవాళ్ళు పాటిస్తారది.
నిజంగా చంద్రబాబు నాయుడు గారు కూడా నైతిక విలువలు పాటించుంటే అది పాటించాల్సి ఉండే. కానీ ఆయన నైతిక విలువలు పాటిస్తారని మనం ఆశించటం అనేది గతంలో జరిగిన చరిత్రను బట్టి చూస్తే అంత కరెక్ట్ కాదు.